మనిషికి ప్రసాదించిన అనేక వరాల్లో ఉత్తమమైంది ప్రకృతి. అలాంటి ప్రకృతి రసావర్ణ ఆకృతిగా ప్రకటితమైతే అది హిమాలయ పర్వత పంక్తుల సౌందర్యమై విలసిల్లుతుంది. ఆ హిమవన్నగాల చెంత ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆ కైలాసవాసుడు పంచకేదారాల్లో కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఋషికేశ్ క్షేత్రానికి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వత శిఖరాల్లో మహాపుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. అవే పంచకేదారాలు. కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్ ఈ 5 పుణ్యక్షేత్రాల్లో పరమశివుడు వివిధ పేర్లతో కొలువుతీరి ఆరాధనలు అందుకుంటున్నాడు. స్థల పురాణం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్య పాతకం దాయాదులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి బయలుదేరుతారు. వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపంలో ఉత్తర దిశగా పయనమవుతాడు. పాండవులు పట్టువదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపిస్తాడు. ఈశ్వరుని పట్టుకోవడానికి భీమసేనుడు ప్రయత్నించగా ఈశ్వరుని శరీర భాగాలు 5 చోట్ల ప్రతిష్ఠితమయ్యాయి. పాండవులకు శివుడు 5 చోట్ల వివిధ రూపాల్లో దర్శనమిచ్చాడు. వీపు భాగం కేదార్నాథ్లోను, చేతులు తుంగనాథ్లోను, కడుపు భాగం మధ్య మహేశ్వర్లోను, ముఖ భాగం రుద్రనాథ్లోను, తల వెంట్రుకలు కల్పేశ్వర్లోను ప్రత్యక్షమయ్యాయి.
భాగాలను శివుడి భాగాలుగా గుర్తించిన పాండవులు ఆ 5 చోట్ల ఆలయాలను నిర్మించి శివుడిని ప్రతిష్ఠించి పూజించినట్టు కథనం. దీనితో పాండవులకు అంటిన పాపాలన్నీ తొలగిపోగా వారు కేదార్నాథ్ చేరి యజ్ఞాన్ని నిర్వహించి పరమపదించి స్వర్గలోకం చేరినట్టు పురాణ కథనం. అలా శివుడు పంచకేదారాల్లో ద్వాపర యుగంలో కొలువుతీరి వివిధ దేవతలు, పురాణ పురుషులు, మహర్షుల పూజలు అందుకోవడంతో పాటు ఈ కలియుగంలో మానవుల పూజలు అందుకుంటూ వారికి ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం ప్రసాదిస్తున్నాడు. సరోవరాల్లో సాగరం, నదుల్లో గంగా, పర్వతాల్లో హిమాలయాలు, క్షేత్రాల్లో కేదారం, హిమశోభిత దివ్య శిఖరాల్లో నెలకొన్న కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనాన్ని జన్మ చరితార్థంగా భక్తులు భావిస్తారు. జ్ఞానానందాలను పండించే కేదార క్షేత్రంలో శివయ్య దర్శన భాగ్యం మహిమాన్వితమే. ఓం నమః శివాయ. त्रिनेत्र रूपम है त्रिशूल धारम भोले शंकरम तुमको प्रणामम महाकालम है शक्तिमानम. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందిన పంచ కేదారులలో మొదటిది కేదార్నాథ్. పాండవులకు అందకుండా పారిపోయిన శివుని మూపుర భాగం ఉన్న చోట ఈ ఆలయాన్ని నిర్మించారు. నందీశ్వరుని మూపుర భాగానికి నిదర్శనంగా ఇక్కడి శివలింగం త్రిభుజాకారంలో 8 గజముల పొడవు, 4 గజముల ఎత్తు, 4 గజముల వెడల్పుతో ఉంటుంది. ఓం నమో నమః శివాయ. 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 संकट पड़ी जो भक्तों पे तुम 3 लोक को दिए हिलाए, दिए हिलाए. संकट पड़ी जो भक्तों पे तुम 3 लोक को दिए हिलाए. पूजा जप तप दास तुम्हारे, पूजा जप तप दास तुम्हारे. ओम नमो नमः शिवाय. ओम नमो नमः. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడి నుంచే ప్రారంభించారని స్థల పురాణం. ఓం నమో శివాయ. ఓం నమో నమః శివాయ. ఓం నమో నమః శివాయ. ఓం నమో నమః శివాయ. ఓం నమో నమః శివాయ. సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు తెరుచుకుంటుంది. తిరిగి కార్తీక మాసంలో వచ్చే యమద్వి విదేయ నాడు మూసివేస్తారు. त्रिशूल पे काशी टिकी है, गंगा तट पे भीड़ लगी है. तुम देवों के महादेवा देवा, सुख दुख क्षण में आए जाए. करो आरती. ఆలయం మళ్లీ తెరిచేదాకా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని యూకి మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఓం నమో నమః శివాయ. 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 కేదార్నాథ్ లో ఆలయం ఊరికి ఒకవైపున 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. నమో నమః శివాయ. భోలే భోలే శంకర్, భోలే భోలే శంకర్.
ఆలయం ముందు వైపు విశాలమైన ప్రాంగణం ఉంది. ఆలయానికి చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంది. ఆలయానికి ఎదురుగా శివుడి వాహనమైన నందీశ్వరుడు కొలువు తీరి ఉంటాడు. चरण पकड़ कर शोर मचावे भक्त तेरे दर्शन को आवे महिमा तेरी प्रभु ये जगावे। ముఖ మండపం గర్భాలయాలను కలిగి ఉన్న ఆలయ ప్రధాన గర్భాలయంలో స్వయంభూలింగం అయిన శ్రీ కేదారేశ్వరుడు భూమి నుండి ఉద్భవించిన చిన్న పర్వతాకారంలో గరుకుగా దర్శనమిస్తాడు. अमृत रस तेरी भक्ति में पावे पावे आदि शक्ति के तुम स्वामी आदि शक्ति के तुम स्वामी नित्य दिन प्रभु कहाय। ओम नमो नमः शिवाय 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 ओम नमो नमः शिवाय। కేదార్నాథ్ ఋషికేశ్ కు 280 కిలోమీటర్ల దూరంలో రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. ఋషికేశ్ వరకు రైలు మార్గం ఉంది. భక్తులు అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీకుండ్ చేరుకుంటారు. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్నాథ్ శిఖరానికి గుర్రాలు డోలీలలో గాని కాలినడకన గాని వెళ్తారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ. టుడేస్ ఫోకస్ లో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఫోకస్. ఈశ్వరుడే సత్యం, సత్యమే శివుడు, శివుడే సుందరుడు. ఆ సుందరమూర్తికి ఎన్నెన్నో పేర్లు. కోపంతో శివతాండవం చేసిన, ప్రేమతో గరళం మింగిన ఆయనకే చెల్లుతుంది. ఆ హరినాక్షుడికి దేశమంతా ఆలయాలే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శైవ క్షేత్రం పంచ కేదారాలలోనే ఒకటి. పంచకేదారాలలో రెండోది తుంగనాథ్ క్షేత్రం. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాథుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం. ఈ ఆలయంలోని లింగం 1 అడుగు ఎత్తున చేతులని పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమవైపు వాలి ఉంటుంది. శంభో శివ శంభో స్వయంభో ఓం శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక శంభో శివ శంభో స్వయంభో. గర్భాలయంలో శ్రీ తుంగనాథీశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి, అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమద గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలలో చెక్కి ఉంటాయి.
ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున పంచకేదారాల నమూనాలు 5 ఆలయాలుగా ఉంటాయి. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శీతాకాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాథ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు. తుంగనాథ్ క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో కొలువుదీరిన ఆలయంగా ఖ్యాతి పొందింది. సముద్ర మట్టానికి 12,073 అడుగుల ఎత్తులో ఈ ఆలయం నిర్మించి ఉంది. అత్యంత ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రం నుంచి నందాదేవి, మానగిరి, నీలకంఠ్, కేదార్నాథ్ పర్వతాలు కనిపిస్తాయి. ఇక పంచకేదారాలలో 3వది రుద్రనాథ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖభాగం వెలిసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖలింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్లవారుజామున అభిషేక వేళలో స్వామివారి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శనానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ. ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణి నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్. అక్కడి నుంచి 24 మైళ్ల క్లిష్టమైన కొండదారిలో కాలినడకన ప్రయాణించి ఆలయానికి చేరుకోవాలి. అందుకే పంచకేదారాలలో ఇది చాలా కష్టతరమైనదిగా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్ కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నిత్య నటేశ మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నిత్య నటేశ ఈశా సవేశ సర్వేశ శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక శంభో శివ శంభో స్వయంభో శంభో స్వయంభో. పరమశివుడు రుద్రస్వరూపుడే కాదు, ప్రేమ స్వరూపుడు కూడా. మరి ఆయన భక్తులది అదే బాట. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాదే పల్లెకాసి అంటూ కీర్తిస్తారు. పంచాక్షరి జపిస్తారు. తాండవ స్తోత్రంతో స్తుతిస్తారు. భక్తులు ఏ విధంగా కొలిచినా అనుగ్రహిస్తాడు ఆ భోళా శంకరుడు. విశ్వనాథుని నాభిపాకం లింగంగా వెలిసిన క్షేత్రం పంచకేదారాలలో 4వది మధ్య మహేశ్వర్. నంది రూపంలో ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పరమశివుడు మహేశ్వరుడై లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ స్వామి దర్శనం ఉదర సంబంధ వ్యాధులను పోగొడుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి ఎడమ వైపున పార్వతీదేవి, అర్ధనారీశ్వరుని 2 చిన్న ఆలయాలు ఉన్నాయి.
ఈ 3 ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడివైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీదేవి ఆలయం ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను యూకి మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. పంచకేదారాలలో చివరిది కల్పేశ్వర్. శివుని జటాజూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో శ్రమంతా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కొలువైన కల్పేశ్వరుడిని బ్రహ్మ కమలాలతో పూజిస్తారు. కొండలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలిసిన ఈ స్వామిని జుటేశ్వర్ అని భక్తులు పిలుస్తారు. అత్రి అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్పవృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి. ఋషికేశ్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలోని హేలంగ్కు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 12 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి కల్పేశ్వర్కు చేరుకోవచ్చు. ఈ మహిమాన్విత పంచకేదారులు ఏడాదిలో 6 నెలలు తెరిచి ఉంటాయి. 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఈ క్షేత్రాలను దర్శించిన తర్వాతనే కాశీని దర్శించాలని భక్తులు అంటారు. దీనివలన పుణ్యపు రాశి పెరుగుతుందనేది భక్తుల నమ్మకం. అడుగడుగున పురాతనమైన మందిరాలు, అడవులు, పచ్చని మైదానాలు, ఉష్ణకుండాలు, మంచుతో కప్పబడ్డ ఎత్తైన పర్వతాలు, చల్లని వాతావరణం మనసుని ఆహ్లాదపరుస్తూ దేవలోకం ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా ఉంటుంది పంచకేదారాల మహాదర్శనం. సంస్కృతి సంప్రదాయాలు విశ్వాసాలకు పుట్టినిల్లు. దైవ పూజ, ప్రకృతి ఆరాధన కలగలిపిన మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ హిమగిరుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిశాయి. అలా ప్రకృతికి మనిషికి పెనవేసుకున్న బంధానికి ప్రతీకలే పంచకేదారాలు. ఇది ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం